ఎన్నుకొని మన పాఠశాలలోనే ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు సారు గారికి మా పాఠశాల విద్యార్థుల తరపున, మా తల్లిదండ్రుల తరపున, మా యొక్క ఉపాధ్యాయ బృందం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత శక్తికి. ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సార్. ముఖ్యంగా నాది పాఠశాల వచ్చేసి 14 విలేజ్ల్లో కలిసి వచ్చేటువంటి పాఠశాల సార్. 14 మంది విలేజులు. ఈ విలేజుల నుంచి చాలామంది నడుచుకుంటాం వల్ల రామనగర్ 5 కిలోమీటర్లు అవుతుంది సార్. ఈ యొక్క రంగాయపాలెం 4 కిలోమీటర్లు అవుతుంది. తర్వాత గంటైదొడ్డి, బిడ్డైదొడ్డి ఇవన్నీ కూడా 5 కిలోమీటర్లు అవుతాయి. ఈ విధంగా సుదూర ప్రాంతాల నుంచి నా విద్యార్థులు నా పాఠశాలకి చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పాలంటే ఈ కార్యక్రమం ముఖ్యంగా మా పాఠశాలకు చాలా అవసరం సార్. ముఖ్యంగా మీరు ఆపద్ బాంధవులు సార్. ముఖ్యంగా నా స్టూడెంట్స్ని ఈ విషయంలో మీరు సహకరించి సైకిల్ తీర్చడం వల్ల నేను ఇంకా రిజల్ట్స్ పెంచుతానని ఈ సభాముఖంగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను సార్. మరి మా పాఠశాల విద్యార్థులు క్రమం తప్పకుండా బాగా వస్తారు సార్. కొంత దూర ప్రాంతమైన వలన కొంత గైర్హాజరు ఉంటుంది. మీ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమంతో ఇక గైర్హాజరు శాతం కూడా తగ్గుతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తు కూడా మారిపోతుంది సార్. ఈ సంవత్సరం మా విద్యార్థులు 500 పైన 5 మంది విద్యార్థులకు వచ్చాయి సార్. ముఖ్యంగా 549 ఇద్దరు విద్యార్థులకు వచ్చినాయి సార్. 549 సార్. అలాగే సెకండ్ 547 వచ్చినారు సార్. థర్డ్ వచ్చేసి 537 సార్, 39 సార్. 5 వచ్చేసి 514 సార్. ఆ విధంగా 500 పైన ప్రతి సంవత్సరము మా పాఠశాల విజయం సాధిస్తున్నాం సార్. అలాగే 2 years బ్యాక్ మండల్లోనే 554 పెరుగు యువరాజ్ అనే అబ్బాయి మండల్ ఫస్ట్ వచ్చాం సార్. ఇప్పుడు నేను ఇక్కడ 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. ఎవ్రీ ఇయర్ 500 పైన మేము ఉన్నతమైనటువంటి స్థానాన్ని సంపాదిస్తున్నాం సార్, మార్కుల్లో ఉత్తీర్ణతని. ఇక మరి ఈ సైకిళ్ళ పంపిణీతో ఇంకా మా పిల్లలు బాగా హాజరవుతారు. మా ఉపాధ్యాయ బృందం కూడా బాగా మేము పిల్లల్ని తీర్చిదిద్ది మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మేమంతా పాటుపడతామని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం సార్. ఇక మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ కొన్ని విషయాలు నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నాను. నాకు అవకాశం ఇచ్చిందిగా కోరుచున్నాను. మరి మన శాసనసభ్యులు మన నియోజకవర్గానికే అపర భగీరథుడు. చెప్పాలంటే ఇలాంటి శాసనసభ్యుడు మనకు ఆ దేవుడు ఇచ్చినందుకు ఫస్ట్ మనం అంతా దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకోవాలా. చెప్పాలంటే నేను 37 సంవత్సరాల కళ్యాణదుర్గంలో నివసిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన మున్సిపాలిటీలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా హేయంగా ఉండేది. ఎక్కడ పోయినా అంత హేయమైనటువంటి అసభ్యకరమైనటువంటి మున్సిపల్ డ్రైనేజ్ సిస్టమ్ని ఈరోజు ఒక సిటీ లెవెల్లో తెచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ముఖ్యంగా ఇక్కడ చెప్పాలి సభాముఖంగా సారు గారు విజయం సాధించిన తర్వాత మా ఉపాధ్యాయ ఉద్యోగ బృందము ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఆ కార్యక్రమంలో నేను కూడా సార్ని స్వాగతించి సార్కి ఘనంగా స్వాగతంలో పాల్గొని ఆ రోజు నాకు కూడా మైకి ఇస్తే చెప్పాను సార్, మా ప్రాంతానికి మీరు ఈ మున్సిపాలిటీ డ్రైనేజ్ సిస్టమ్ బాగా చేయండి, మాకు నీళ్ళు ట్యాంక్ సార్ అన్నాం. ఇప్పుడు ప్రజెంట్ సార్ కూడా బీటీపీ నీళ్ళు తెచ్చేటటువంటిలో నిమగ్నమయ్యారు. కాలువ పనులు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. ఇంకా నీళ్ళు వస్తే మనం ఎంతైనా పంటలు పండిస్తాం, మన యొక్క ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం ఒకటి మీరు చేసేయండి సార్. మీరు డ్రైనేజ్ సిస్టమ్ చేసేసారు, మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. ఇక సార్ ఆ పని కూడా చేసేసి మన ప్రాంతాన్ని సుభిక్షంగా చేస్తారని మరి ఇంతటి మహత్తరమైనటువంటి బృహత్ కార్యాలు చేస్తున్నటువంటి మన శాసనసభ్యులకి మరొకసారి మనంతా ఘనంగా నమస్కరిస్తూ జై సురేంద్రబాబు. ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది సార్. ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేస్తామంటే సార్ దానికి అంగీకరించారు. ఎందుకంటే ములకలేరు స్కూల్ అనేది చాలా పాత స్కూల్. ఎందుకంటే చెట్టూరులో కూడా హై స్కూల్ లేనప్పుడే ఇక్కడ ములకలేరు స్కూల్ ఉండేది. మండలంలో 33 గ్రామాల నుంచి వచ్చి కూడా ఇక్కడే చదువుకునేవాళ్ళు. ఎందుకంటే చెట్టూరులో హై స్కూల్ లేదు అప్పుడు. 73లో అనుకుంటాను ఇక్కడ స్టార్ట్ అయింది. 73లో హై స్కూల్ చెట్టూరులో లేనప్పుడే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇలాంటి స్కూలు ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5 పంచాయతీలు ఉగేరి విన్ను ఉన్నటువంటి 5 పంచాయతీల్లో సేవా కార్యక్రమాలు చేసేదానికి మనకి ఎందులో చిన్నపిల్లలు ఆడపిల్లలు అయితేనేమి మగపిల్లలు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈ సైకిల్ని ఉచితంగా ఇచ్చేసి తన ట్రస్ట్ ద్వారా సార్ మరి దాదాపు 7,000 చిల్లర సైకిల్ ఇస్తున్నారంటే దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఉచితంగా మనకి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారంటే సార్కు మనం అందరూ కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనకి కళ్యాణ కాన్స్టిట్యూన్సీకి పంపించినప్పుడే మనం అందరూ కూడా సార్కు రుణపడి ఉన్నాం. ఎందుకంటే అలాంటి వ్యక్తిని పంపించడమే మన అదృష్టంగా భావించి
మనం ఈరోజు ఎక్కువ ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఎక్కువ మంది ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు, జై సురేంద్ర బాబు గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కూటమి నాయకులు, ఇక్కడ ముందున్న విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు, గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా సేవాభావం అనేది అందరికీ రాదు. ఎందుకంటే అందరూ డబ్బు ఉంటుంది కానీ ఆ డబ్బు ఉండే వాళ్ళంతా సేవలు చేస్తారనేది చాలా అరుదు. మన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు ఆయన రక్తంలోనే సమాజ సేవలోనే ఉంది. ఆయన మన ఎమ్మెల్యేగా రావడం చాలా అదృష్టము. ఎందుకంటే ఇక్కడ 5 కోట్ల వ్యయంతో 7,300 బాలికలకు ఉచిత సైకిల్ పంపిణీ అంటే ఆషామాషి కాదు. గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు కళ్యాణ దుర్గాన్ని పరిపాలించారు. కానీ ఇటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎవరూ చేయలేదు అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన కళ్యాణదుర్గంలో అమిలినేని సురేంద్ర బాబు గారు అంతే వేగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ, అన్నా అంటే ఆపదలో ఉన్న వాళ్ళందరికీ నేను ఉన్నాననే ధైర్యం ఇస్తూ, ఎవరు వచ్చినా కానీ వారికి చేతనంత సహాయం చేస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి రూపురేఖలే మాపుతున్నాడు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మన రైతుల జీవనాడైన ఇంద్రీ నీరు తీసుకురావడానికి ఆయన అహర్నిశలు కష్టపడుతున్నాడు. ఆయన అభివృద్ధికి కృషి చేస్తున్నాడు కాబట్టి మనమంతా నియోజకవర్గ ప్రజలందరూ ఆయన కోసం వెంటుండి కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధిలో భాగం కావాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్ర బాబు గారికి, వేదిక మీదున్న నాయకులకు, వేదిక ముందున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ములుకులేడు గ్రామ ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు కోరి నాకు విద్యాశాఖనివ్వండి, ఈ వ్యవస్థను మారుస్తాను, ఈ విద్య ఉంటేనే గ్రామ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మార్పుకు అవకాశం ఉంటుందని ఆయన పట్టుబట్టి విద్యాశాఖను తీసుకున్నాడు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. అందులో డిఎస్సిని ఇమ్మీడియట్గా ఎగ్జామ్ చేసి దాదాపు టీచర్ల కొరత లేకుండా చేశాడు. ఈరోజు స్కూళ్ళలో ఎక్కడ చూసినా వాటర్ ప్లాంట్లు అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఈరోజు గ్రామాల్లో చూస్తే చిన్న పిల్లలు డ్రెస్ వేసుకొని బూట్లు వేసుకొని పోతూ ఉంటే ఎంత సంతోషంగా వెళ్తుంటారో స్కూల్ పిల్లలు. ఒక్కసారి మనం ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నా. అందులో భాగంగానే వారి ఆశయాలకు అనుగుణంగా కళ్యాణదుర్గం శాసనసభ్యులు సురేంద్రబాబు గారు తన సేవా దృక్పథంతో ఎక్కడ చూసినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ స్కూల్లో టీచర్ లేరన్నా, నీళ్లు లేవన్నా, స్కూలు బాగలేదన్నా, అక్కడ శానిటేషన్ బ్లాకులు లేవన్నా ఇమ్మీడియట్గా తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి అమిలినేని సురేంద్రబాబు గారని మాత్రం సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ మండలంలో సెట్టూరు హై స్కూలుకు బెంచీలు ఇచ్చాడు. అదేవిధంగా పాలవాయిలో సిఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి దాదాపు 2.5 కోట్ల రూపాయలతో స్కూల్ అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరూ ఒక్కసారి ఇక్కడ ఇచ్చిండే బోర్డ్స్ అని చూస్తే ఈ ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఏమేమి గ్రామాల్లో పనిచేశాడో, ఈ వ్యవస్థకు ఉపయోగపడుతున్న పనులు చేశాడో అనేది మనకు ఆలోచన దృక్పథం వస్తుంది. ముఖ్యంగా ఎస్ఆర్సి ట్రస్ట్ ద్వారా ఈ గ్రామంలో 127 సైకిళ్ళు 9, 10వ క్లాస్ వాళ్లకు ప్రిన్సిపల్ గారు చెప్పారు, రాజకీయాలు చెప్పారు, ఆయన విద్యా వ్యవస్థ గురించి కూడా చెప్పాడు. విద్యల్లో ఇక్కడ దాదాపు 14 గ్రామాల నుంచి హై స్కూల్ చదవడానికి వస్తున్నారు 127 మంది పిల్లలు.
వాళ్ళందరూ భవిష్యత్తు మారాలంటే వాళ్ళు స్కూల్కి రావాలంటే 1 గంట సేపు టైం కేటాయించాలి. అదే సైకిల్లో అయితే 15 నిమిషాల్లో వస్తారు. గత ఎగ్జామ్స్లో ఆయన చెప్పాడు 547, 549 అన్ని మార్కులు వచ్చినాయి 10th క్లాస్లో. ఈ మండలంలో టాపర్ మా స్కూల్లోనే వచ్చారని నరసింహులు గారు చెప్పారు. సార్, ఈ సంవత్సరం కూడా మండలంలోనే కాదు తాలూకాలో కూడా టాపర్గా రావాలా. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ తాలూకాలో 7,300 సైకిల్ ఇస్తున్నాడంటే దట్ ఈజ్ అమిలినేని సురేంద్రబాబు గారని మాత్రమే సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచన చేయాలా. మీరు ఎంత కష్టపడి చదివిస్తూ ఉన్నారో, పిల్లల కోసం చదువు కోసం తపన పడుతున్నారో, అంతే భాగస్వామ్యంతో మన ఎమ్మెల్యే గారు పిల్లల చదవడానికి తన భాగస్వామ్యమైన ఎస్ఆర్సి ట్రస్ట్ ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు ఈ కళ్యాణ దుర్గం అభివృద్ధి కోసమని సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎక్కడైనా గ్రామాల్లోకి వెళితే మా కంబదూరు మండలం కదిరిదేవరపల్లి గ్రామం చిన్న గ్రామం, దాదాపు 800 ఓట్లున్నాయి, 1200 మంది పాపులేషన్ ఉంటే అక్కడ నరసింహస్వామి దేవాలయం ఉండి ఆ గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులంతా మాకు ఇక్కడ కళ్యాణ మండపం లేదు, మీరు ఎటు తిరిగైనా కళ్యాణ మండపం కట్టియాలంటే ఆయన దేవుని గుళ్ళకి పోయి మొక్కొని వచ్చి అక్కడ చెప్పాడు, నేను ఇక్కడ 60 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం కట్టిస్తానన్నాడు. కట్టించాడు. దానికి కరెంట్ వేయించాడు, బోర్ వేయించాడు, వాటర్ ప్లాంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ కమిటీ వేసి కమిటీకి కూడా 5 లక్షలు ఫండ్ ఇస్తాను, ఆ గ్రామస్తులు దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పాడంటే అతని యొక్క వ్యక్తిత్వం ఎంత గొప్పదని, ప్రజల కోసం ఎంత తపన పడుతున్నాడని ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నా. ఇంకొకటి విషయం, మా కందూరు మండలంలో విషయం చెప్తున్నా. రామప్ప కొండని అండేపల్లి దగ్గర పురాతనమైన దేవాలయం, కృష్ణదేవరాయల కాలం నుంచి ఉంటే ఆయన చంద్రగిరి నుంచి కంబదూరికి వస్తే అండర్ గ్రౌండ్లో అక్కడ శివాలయం ఇంతెత్తుంది శివుడు. ఆ శివుని దర్శనం చేసుకొని అక్కడ ఉండేవాడు. ఎప్పుడు పూజలు లేవు, పునస్కారాలు లేవు. అక్కడికి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ బోర్ వేయించాడు, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ వేయించాడు, స్ట్రీట్ లైట్స్ వేసాడు, అన్ని సదుపాయాలు కల్పించిన వ్యక్తే. ఆయనకు వచ్చారు ఆ దేవుని కొలిచే వాళ్ళంతా. చిత్రదుర్గం, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చి ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్తా అంటే ఇంత మంచి మనసున్న వ్యక్తి ఈ కళ్యాణ దుర్గం ఎమ్మెల్యేగా రావడం మనం అందరూ చేసుకున్న అదృష్టమని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు చెప్పారు, హెడ్ మాస్టర్ గారు, నేను కళ్యాణ దుర్గంలో 36 ఏండ్లుగా ఉన్నాను, నేను కళ్యాణ దుర్గంలో నివసిస్తున్నాను, మీరు డ్రైనేజీ వ్యవస్థను బాగుపరిచారని. ఒక్కటి మాత్రం వాస్తవం, ఆయన కళ్యాణ దుర్గం లేక అడుగు పెట్టిన రోజే చెప్పాడు, నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ కళ్యాణ దుర్గం మున్సిపాలిటీను రూపురేఖలు మారుస్తాను, ఈ కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని ప్రజలు రైతుల ముఖాల్లో ఆనందం చూసేదానికి కుందిరి బ్రాంచ్ కెనాల్ 114 చెరువులకు నీళ్ళిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని ఆ రోజు చెప్పాడు. ఎన్నికల్లో గెలిచాడు. అందుకు అనుగుణంగానే కళ్యాణ దుర్గం మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థను మార్చాడు. ఈరోజు నిన్న 40 సంవత్సరాలుగా చేయింది ఎస్సీ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థని రూపుమాపాడు. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో ఏ గ్రామం నుంచి వచ్చినా తాగునీటి సమస్య ఉందంటే నాకు తెలిసి 156 బోర్లు వేయించాడు. ఏ విలేజ్లో కూడా నీళ్లు పడకపోవడం అనేది లేదు. ఆయన బోరు పంపించాడంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 బోర్లు వేయించి నీళ్లు ఆ గ్రామానికి వసతి కల్పించిన వ్యక్తే మన అమిలినేని సురేంద్రబాబు గారు. ఇంకా ఒకటి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, నేను ఈ ప్రాంతంలో నీళ్ళు ఇవ్వాలి, ప్రతి రైతుకు సాగునీరు, తాగునీరు అని దాదాపు సొంత నిధులు బీటీపీ ప్రాజెక్టుకి 200 కోట్ల రూపాయలు సొంత నిధులు పెట్టి ఈరోజు పని జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ ఒంటిమిద్ద దగ్గర బ్రిడ్జు, ఎర్రంపల్లి దగ్గర బ్రిడ్జు సెంటరింగ్ వేస్తూ ఉన్నారు. ఈరోజు అక్కడికి వెళ్తే కాలువ తీస్తూ ఉన్నారు, మట్టి దిబ్బలు
ఒక ఆకాశం అంతా ఎత్తుపడినాయి. ఆయన 200 కోట్ల రూపాయల సొంతం ఎప్పుడు వస్తుందో తెలీదు బిల్లు. చంద్రబాబు నాయుడు గారేమో 2028 కంప్లీట్ చేస్తానంటే, మన ఎమ్మెల్యే గారు నేను ఆ రోజు చెప్పాను 3 సంవత్సరాల లోపున ఇస్తానని, ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను ఎన్ని ఇబ్బందులైనా తీసుకుంటా పడతాను. ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికి హామీ ఇచ్చిన హామీని నెరవేర్చే బాధ్యత ఎమ్మెల్యే గారని తీసుకుంటారని తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వం పక్క చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ ఉంటే సైమల్టేనియస్గా ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో ఈక్వల్గా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక వ్యక్తి మన అమిలినేని సురేంద్రబాబు గారు. దాదాపు స్వాతంత్రం వచ్చి 75-80 సంవత్సరాలైనా ఆ రోజు నుంచి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాలకులు ఎంతోమంది వచ్చారు పోయారు, కానీ మనల్ని ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసామా అని ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నా. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి పనులు చేస్తారు, చేయించి చూపిస్తారు కూడా. కాబట్టి మన ఈరోజు పిల్లలకి ఇచ్చే సైకిళ్ళతో పాటు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయాల. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరపున నిలబడుతున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. ఏది చెప్పరు, నాకు 10 వచ్చేది కానీ చెప్పలేదు, చేసి చూపించారు. వాస్తవంగా నాకు డైరెక్టర్ వచ్చేది కానీ ఏ రోజు కానీ మాట వరుసకు కానీ నాకు చెప్పలే నీకు వస్తుందని, కానీ జీవో వచ్చిన తర్వాత చూసుకోండి అంటే తన మనసులో ఉంటే అయిపోద్ది, చేసేస్తారు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. చాలా డల్గా ఉన్నట్టున్నారు, ఒకసారి అందరూ గట్టిగా ఏం చేద్దాం. ఇంకా మధ్యలో ఎందుకో పాపం డల్గా ఉన్నారు, కొంచెం గట్టిగా. సభకు నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి పునాదులు వేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు అమిలినేని సురేంద్రబాబు గారికి, అలాగే వేదిక పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కళ్యాణదుర్గం గతంలో ఇన్ని సంవత్సరాల కాలంలో మనం చూసాం ఏ విధంగా ఉందనేసి, కానీ 2024 నుంచి ఏ విధంగా ఉందని మన నియోజకవర్గ ప్రజలందరూ చూస్తున్నాం. ఆ రోజే అనుకున్నాం సురేంద్రబాబు గారు రావడం అనేది కళ్యాణదుర్గానికి నిజంగా ఒక వరం, అదృష్టం అనేసి దానిని ఆచరణలో పెడుతూ ఇందాక రామ్మోహన్ అన్న చాలా విషయాలు చెప్పారు, అలాగే మన హెడ్ మాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. కానీ నేను అవి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా సాయంత్రం వరకు పడుతుంది. ఈరోజు కేవలం కొన్ని మాత్రమే మచ్చుకుండా మీదికి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫ్లెక్సీలన్నీ, కొన్ని మాత్రమే మచ్చుక్కి, ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. చాలామందికి తెలియకుండా సహాయం చేసిండే గుణాలు చాలా ఉన్నాయి అమిలినేని సురేంద్రబాబు గారిలో. దాంట్లో మరీ ముఖ్యంగా నేను ఉదయం మార్నింగ్ లేస్తేనే ఒక మాట అనుకున్నా, నిజంగా ఇంతకన్నా మంచి పని ఏమైనా ఉంటుందా? 7300 సైకిళ్ళు ఇంతమందికి ఉచితంగా ఇచ్చే గుణం గతంలో మనం ఎప్పుడైనా చూసామా? మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ శాసనసభ్యులైనా విద్యార్థులకు ఉచితంగా ఇన్ని సైకిల్ పంపిణీ కార్యక్రమం తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని వారి సమక్షంలో ఇవ్వడం అనేది నిజంగా ఇది కొంతమందికే వస్తుంది. ప్రజా సంక్షేమం, ప్రజలకు సేవ చేయాలనే తపన మనసులో ఎవరికైతే బలంగా ఉంటుందో అటువంటి వారికే వస్తుంది. దాంట్లో ముఖ్యంగా మన శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి నిజంగా అన్న ఈరోజు మీరు చేస్తున్న ఈ కార్యక్రమం అనేది నిజంగా మాకు ఒక మంచి సంతృప్తినిచ్చింది. ఇది మాటల్లో చెప్పలేము, కానీ ఉదయం లేచిన వెంటనే అనుకున్నాం ఈరోజు చాలా మంచి కార్యక్రమానికి మేము హాజరవుతున్నాం అనుకున్నాం. ఎందుకంటే విద్యార్థుల పట్ల ఆయన చూపిస్తున్న మచ్చుకు ఒక 2 చెప్తాను. కేవలం నిరుద్యోగ యువత, మన నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి గెలిచిన వెంటనే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే చేస్తామని వెంటనే ఏం చేశారు చూసారా? డిఎస్సి స్టార్ట్ చేస్తేనే కళ్యాణదుర్గంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారనే ఒక ఆలోచనతో ఎవరు ఎప్పుడూ చేయలేనటువంటి ఒక మంచి కార్యక్రమం ఉచిత డిఎస్సి తీసుకొని వచ్చి దాదాపుగా 1.5-2 కోట్ల వరకు ఖర్చు పెట్టేసి వాళ్ళందరికీ ఉచితంగా కోచింగ్ ఇవ్వడమే కాకుండా మెటీరియల్ సప్లై, ఎవరైనా
కోచింగ్ ఇవ్వడమే గగనం అనుకుంటారు. అటువంటిది మెటీరియల్ ఇస్తూ వాళ్ళకి ఉచితంగా భోజనం ఇస్తూ మన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చి చాలామంది చిన్నపిల్లల తల్లిదండ్రులు వచ్చి అక్కడ కోచింగ్ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు భోజనానికి. అక్కడ భోజన వసతి కూడా కల్పించి వాళ్ళందరూ డిఎస్సిలో చాలామంది క్వాలిఫై అయ్యేదానికి ఎంతో ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు సహకరించారు. ఎంతోమంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వాళ్ళ జీవితాలు ఇంకా శాశ్వతంగా ఎమ్మెల్యే గారిని తలుచుకుంటూ ఉన్నారు, మనం చూసాం. అదేవిధంగా కళ్యాణదుర్గానికి సంబంధించి ఎంతో ఎస్సీ హాస్టల్ ఉన్నాయి. ఆ ఎస్టీ హాస్టల్కి సంబంధించి సరైన బాత్రూములు లేక, సరైన బందోబస్తు లేక, గేట్లు లేక ఉంటే ఎస్ఆర్సి ట్రస్ట్ ద్వారానే వాళ్ళందరికీ ఉచితంగా బాత్రూములు, తర్వాత వాటర్ స్పెషల్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన గర్ల్స్ స్కూల్ కళ్యాణదుర్గంలో కోట వీధిలో గర్ల్స్ హై స్కూల్ చాలా పెద్దది, మీ అందరికీ తెలుసు. ఆ గర్ల్స్ స్కూల్లో కొన్ని సంవత్సరాల నుంచి గతంలో మంత్రి గారు ఉన్నా కూడా అది చేయలేకపోయారు. కానీ అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉండిందంటే పిల్లలు కనీసం గ్రౌండ్లోకి వచ్చి ఆటలాడలేని పరిస్థితి, కాంపౌండ్ వాల్ సరిగా లేని పరిస్థితి ఉంటే దాన్ని మొట్టమొదటిగా విజిట్ చేసిన వెంటనే కేవలం 6 నెలల వ్యవధిలో దాన్ని పూర్తి చేసేసి అక్కడ డ్రైనేజీ మొన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వెళ్ళాం. మొన్న ఫస్ట్ రోజు ఎమ్మెల్యే గారు కానీ వచ్చారు. ఆ రోజు ఆ విద్యార్థులు ఆ తల్లిదండ్రుల ఆనందం చూస్తామంటే ఇంతకు మించి ఏముంటుంది ప్రజాసేవ అని ఆలోచన చేసే విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇవి కేవలం మచ్చుక్క మాత్రమే మీకు కొన్ని చెప్పాను, కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఇక్కడ చూసిండేటివి కొన్ని మీరు కానీ చాలా చాలా ఉన్నాయి. కానీ ఇంకా సమయాభావం వల్ల అన్నీ చెప్పలేకపోతున్నాను. కానీ ఇటువంటి మంచి కార్యక్రమం మన కళ్యాణదుర్గంలో 7,300 సైకిళ్ళు, దీని వాల్యూ అక్షరాల దాదాపు 5 కోట్ల రూపాయలు. ఆషామాషి కాదు. ఏ శాసనసభ్యులైనా మీరు చూసారా గతంలో ఇన్ని సంవత్సరాల కాలంలో మన కళ్యాణదుర్గంలో ఎవరైనా ఇన్ని సైకిళ్ళు కానీ ఇటువంటివి విద్యార్థులకు చేయడం కానీ మనం ఎప్పుడైనా చూసామో ఒకసారి ఆలోచన చేయండి. ఇది కేవలం ఒకే ఒక లక్ష్యం, నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ విద్యార్థి కూడా దూరం నుంచి వచ్చిపోవడానికి స్కూల్కి ఇబ్బంది పడకూడదు, వాళ్ళ చదువు ఎక్కడ ఆగకూడదని ఒక విద్యాచక్రం అనే పేరు పెట్టి ఈరోజు ఖచ్చితంగా దూరం నుంచి వచ్చే ప్రతి విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలా, అది కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఇవ్వాలా, వాళ్ళ ఆనందాన్ని కళ్ళతో చూడాలనేసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా సురేంద్ర బాబు గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు. ప్రజలు హాజరైనారు. అందరూ మంచి గట్టి కరతాళ ధ్వనులతో మన ఎమ్మెల్యే గారికి మరి మన కృతజ్ఞతలు తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. గట్టిగా మీ చప్పట్లు. అందరూ కూడా బాలవాక్కు బ్రహ్మవాక్కు అని చెప్తారు. ఇప్పుడు బాలలు దీవించినారు మన ఎమ్మెల్యే గారిని. కాబట్టి తప్పనిసరిగా ఇంత మంచి ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో ప్రజల అదృష్టం, ఇక్కడ పిల్లల అదృష్టం, చదువుకుంటున్న వాళ్ళ అదృష్టం. కాబట్టి వాళ్ళ దీవెనలు, వాళ్ళ ఆశీర్వాదాలు తప్పనిసరిగా ఫలిస్తాయి. తప్పనిసరిగా రాబోయే కాలమంతా కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలకు తలలో నాలుకలాగా ప్రజాసేవకుడిగా మీ అడుగులో అడుగు వేసి ఈ నియోజకవర్గ ప్రజలతో కలిసిపోయే నాయకుడు అమిలినేని సురేంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజాప్రతినిధిగానే ఇక్కడ కొనసాగుతాడు. అంతకంటే ఉన్నతమైన భవిష్యత్తు కూడా రాజకీయాల్లో ఆయన సేవా నిరతికి కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, మరి ఈరోజు నేను మీకందరికి కూడా ఒకటే మనవి చేస్తున్నాను. ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. సహజంగానే రాజకీయ నాయకులు ఎవరైనా ఎన్నికలప్పుడే ఇట్లాంటి స్టంట్లు చేస్తుంటారు. ఇది స్టంట్ అనకూడదు, ఇది ఆయన హృదయంలో నుంచి వచ్చిన కార్యం. ఇది సేవా కార్యం, ఒక్క కార్యం కాదు. ఇందాకనే పెద్దలు అందరూ చెప్పడం జరిగింది. పెద్దలు రామ్మోహన్ అన్న గారు, మరి మా రమేష్ గారు, అందరూ కూడా తిప్పేస్వామి గారు అందరూ చెప్పడం జరిగింది. ఆయన గెలిచిన రోజు నుంచే, గెలిచిన తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు తీరిగ్గా మరి ఆయన సంపాదన కోసమో ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బులను మళ్ళీ ఏ రకంగా సంపాదించుకోవాలన్న ఆలోచన చేసే ప్రజాప్రతినిధులే చాలామంది ఉంటున్నారు. కానీ మన నాయకుడు, మన ఎమ్మెల్యే గారు చైతన్యవంతమైన కళ్యాణదుర్గం ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు మరి ఈరోజు గెలిచిన రోజు నుంచే ప్రజాసేవలో ప్రజాసేవకు అంకితమై పనిచేస్తూ మరి ప్రభుత్వ కార్యక్రమాలు అవి ఎటు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి అవన్నీ ప్రజలకు మంచిగానే జరుగుతాయి. అయితే దానికంటే ముఖ్యంగా మరి తన సొంత
ఆలోచనలతో తన సొంత నిధులతో మరి ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఎదురయ్యే సమస్యలను తీర్చాలని ఆలోచన చేసి కార్యాచరణలో వాటిని పెట్టి పనిచేసే నాయకుడు అంటే నిజంగా మనం అదృష్టవంతులమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇవాళ విద్యార్థినులు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 4-5 కిలోమీటర్లు నడిచి వారు బడుగు బలహీన వర్గాల ఇళ్లలో పిల్లలు, హరిజన గిరిజన ఇళ్లలో పిల్లలు, చదువుకున్న మరి ధనవంతుల ఇళ్లలో ఉండే పిల్లలు ఎటు బెంగళూరులోనో అనంతపురంలోనో ఎక్కడో కార్పొరేట్ స్కూల్స్లో చదివించుకుంటారు వాళ్ళు. మరి పేదల పిల్లలే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివేది. వారికి విద్య రావాలా, వారి జీవితాల్లో మార్పు రావాలా, వారి పిల్లలు చదువు మధ్యలో ఆపకూడదు. మరి చదువుకుంటే వాళ్ళు ఎంతకైనా ఎదుగుతారు, వారి కుటుంబాలు మారుతాయని చెప్పేసి మన అమిలినేని సురేంద్రబాబు గారు ఎట్లాంటి రాజకీయ స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా నిస్వార్థంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తున్నాడు, పేదవాళ్ళకు సేవ చేస్తున్నాడు. కాబట్టే ఆ పిల్లలు ఈరోజు అట్లాంటి దీవెనలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా మరి మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినారు, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్, సొంత లాభం కొంతమాని పొరుగువాడికి తోడుపడబోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులో అని మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినారు. అదే స్ఫూర్తిగా ఈరోజు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు పని చేస్తున్నాడంటే ఇది గర్వకారణం, గర్వించదగ్గ విషయం. మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులని చెప్పేసి ఈరోజు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఇట్లాంటి ఎమ్మెల్యే గారు మరి ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అందరూ కూడా మన సురేంద్రబాబు నాయకుల్లాగానే ఉంటే ఈ రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి అయిపోయేది. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత లేకుండా పోయేది, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా పోయేది, ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా పోయేది, ఈ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండేవాళ్ళు. కానీ 100కో కోటికో ఎక్కడో ఒక్కరో ఉంటారని చెప్పేసి చెప్పినట్లు మన సురేంద్రబాబు గారు మరి ఈ రాష్ట్రంలో ఒక ఎడారిలో ఓయాసిస్ మాదిరి, కారు చీకట్లో కాంతి రేఖ మాదిరి ఈ వెనుకబడిన ప్రాంతంలో కళ్యాణదుర్గంలో ఆయన సేవలు అందించడం నిజంగా హర్షించదగ్గ పరిణామం అని మీకందరికీ మరి చేతులెత్తి నమస్కరిస్తూ, అట్లాంటి ఒక నాయకుడిని, ఒక నిస్వార్థపరమైన ప్రజాసేవకు అంకితమైన నాయకుడిని, గెలిచిన రోజు నుంచే మళ్ళీ 5 సంవత్సరాలు అలుపు లేకుండా పనిచేసే నాయకుడిని అందరం కూడా మరి కంటికి రెప్పలాగా ఉండాలా, ఆయనను ఆశీర్వదించాలా, ఆయన అడుగుజాడల్లో నడచాలా. ఈ నియోజకవర్గంలో ఆయన నాయకత్వాన్ని తిరుగు లేకుండా ముందుకు తీసుకుపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత మంచి జరుగుతుంది, అందరూ కూడా మంచిగా జీవనం కొనసాగిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, మన విద్యాశాఖ మంత్రులు ఎంతో ఆశయాలతో, ఎంతో నమ్మకంతో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలాగా ఎన్నో ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించినారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి నాయకుడు కావాలా, ఒక స్వచ్ఛందంగా పనిచేసే నాయకుడు కావాలా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని ఆలోచన చేసి మరి ఆయనను నియమించినందుకు నిజంగా వారి నమ్మకాలను నిలబెట్టుకుంటూ వారు ఉంచిన ఆశయాలను కొనసాగిస్తూ ఈరోజు రాజకీయ రంగంలో ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నందుకు మరొక తూరి ఆయనకు మరి ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మరి మన డాక్టర్ సినారే గారు పాడిన ఒక జన్మభూమి స్ఫూర్తిని రగిలించే ఒక 2 లైన్లు మాత్రమే పాడి, అట్లాంటి స్ఫూర్తితోనే ఈరోజు మన సురేంద్రబాబు గారు పనిచేస్తున్నారు. ఎటు సూర్య భగవానుడు కూడా శాంతించినాడు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు. చల్లగా మళ్ళీ వాతావరణం మారింది. ఆ సైకిళ్ళు కూడా చూస్తే నిజంగా మనం ఇప్పుడు మళ్ళీ బల్లో చేరితే మనకు కూడా వచ్చేవి కదా అట్లాంటి సైకిళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే డొక్కు సైకిళ్ళు కాకుండా ధనవంతుల పిల్లలు, మరి కార్పొరేట్ స్కూల్స్లో చదివే పిల్లలు అట్లాంటి సైకిళ్ళు వాడే సైకిళ్లను ఈరోజు అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క సైకిల్కు మరి 5 కోట్ల రూపాయలు మొత్తం ఈ నియోజకవర్గానికి వెచ్చించి మరి అంత మంచి సైకిల్ను మనకు అందిస్తున్నాడంటే నిజంగా ఆయనకు హ్యాట్సాప్ చెప్తూ, ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ సినారే రాసిన ఒక గీతం, 10 మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, 10 మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యుడెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె,
పాఠశాల వైద్యశాల ఘట్టమంది పల్లె ఊతమివ్వు నువ్వు చేతికి అందిన కొడుకల్లే. అట్లే ఈరోజు మన నియోజకవర్గానికి చేతికి అందిన కొడుకులాగా ఊతమిచ్చి మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న మరి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ మీకందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారాలు సార్. నిజంగా మీకు మా విద్యాశాఖ తరఫున చాలా చాలా ధన్యవాదాలు, రుణపడి కూడా ఉన్నాము. ముఖ్యంగా మన సెట్టూరు మండలానికి తీసుకున్నట్టయితే సార్ ఎప్పుడైతే మండలానికి వచ్చినారో ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మనకి ఇక్కడే ఒక నిదర్శనం ఏంటి తెలుసు అందరికీ, పెరుగుపాలెం తీసుకుందాం. పెరుగుపాలెం ఒక్కసారి వచ్చినప్పుడు ఆ స్కూల్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు ఒక్కసారి చూస్తే అది నిజంగా కాన్వెంట్ కంటే ప్రైవేట్ పాఠశాలల కంటే ఎంతో గొప్పగా తీర్చిదిద్దినారు. సార్కి మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మొలకలేడు ఒక్కసారి వచ్చినారు లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ వచ్చి ఆ బాత్రూమ్స్ చూసి ఈ బాత్రూమ్స్ అన్నింటిని కూడా చక్కగా తీర్చిదిద్దేస్తున్నారు. అంటే ఒక్కసారి చూస్తే ఒక మాట ఇస్తే అది ఏమవుతుందంటే ఆ కోరిక సంతృప్తిగా ఆయన తీర్చేసి వెళ్ళిపోతాడు. అంటే ఏంటి, ఏదైనా కూడా ఏ సదుపాయమైనా కూడా ఆ పాఠశాలలకు ఆయన కల్పిస్తాడు. ఒకసారి సెట్టూర్కి వచ్చారు, జెడ్పీహెచ్ఎస్ సెట్టూర్కి వచ్చినప్పుడు విద్యార్థులు ఏం చేశారంటే కిందనే కూర్చొని ఉన్నారు. ఏంటి వీళ్ళకు బెంచీలు లేవా అని ఒక క్వశ్చన్ వేస్తారు. ఓ బెంచీలు లేవా, సరే నేనే ఇస్తాను అనేసి లాస్ట్ మెగా పీటీఎంలో 200 బెంచెస్ ఒక్కొక్కటి ఇంచుమించుగా 5,000 రూపాయల కాస్ట్తో ఉన్నటువంటి 200 బెంచెస్ ఇచ్చినారంటే ఇంకా చూడండి అది సారు గారు. ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే ఈ కళ్యాణ్ దుర్గానికి ఈ ప్రజలందరికీ కూడా ఒక పెద్ద కొడుకు అని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే పెద్ద కొడుకే ఇంటి బాధ్యతనంతా సర్దుబాటు చేస్తూ వాళ్ళకి ఏ కష్టము లేకుండా తనే కష్టపడుతూ మొత్తం అన్ని సౌకర్యాలు ఇచ్చేటటువంటి పెద్ద కొడుకుగా ఎమ్మెల్యే గారని ఉన్నారని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఒకసారి రీసెంట్గా మా పిల్లలకి మా ఎమ్మెల్యే సార్స్ చూడండి ఎంత మంచి సైకిల్ ఇస్తున్నారంటే, మా పిల్లలే 2 సాఫ్ట్వేర్లు సార్, ఇంత మంచి సైకిల్ ఇస్తున్నారా? యాక్చువల్గా పెద్దలు కొనుక్కుంటారు ఈ సైకిళ్ళు, ఎంత మంచి సైకిల్ ఇస్తున్నారు. నిజంగా అది కూడా 7,000 సైకిల్ ఇస్తున్నారా అంటే వాళ్ళే ఎంత ఆశ్చర్యపోయినారు సార్. నిజంగా ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే సారు. ఇంకా ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ మొలకలేడు ప్రాంతంలో తీసుకున్నట్టయితే మొలకలేడులో అన్నంపల్లి నుంచి అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా బస్కి 5:36 వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. ఈ అవకాశము వాళ్ళకు ఒక మహా భాగ్యం అని నేను అనుకుంటున్నాను. అంతేనమ్మా అన్నంపల్లి అమ్మాయిలు అందరూ సార్, మోస్ట్లీ అందరికీ ఇది మంచి అవకాశము. ఇంకా దూరం ఉన్న పిల్లలు నిజంగా చాలా కృతజ్ఞత నాతో కూడా షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.